హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకు అందుతున్న బ్రేకింగ్ న్యూస్ ఏంటి అంటే ఆర్టీసీలో కొలువుల జాతర 1500 కండక్టర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రానున్నట్లు మనకు ఒక న్యూస్ అయితే నిన్న నుంచి వైరల్ అవుతుంది. సో దానికి సంబంధించిన న్యూస్ ఇవాళ న్యూస్ పేపర్ వెలుగులో వచ్చింది. సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాము. అంతకన్నా ముందు ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సో ఒక న్యూస్లోకి వెళ్తే ఇక్కడ మనకి వెలుగు న్యూస్ పేపర్లో ఇవాళ వచ్చింది. ఆర్టీసీలో కొలువుల జాతర, ఇప్పటికే డ్రైవర్, శ్రామిక్, సూపర్వైజర్ తదితర 3000 పోస్టు భర్తీ ప్రక్రియ జరిగింది. అండ్ తాజాగా 1500 కండక్టర్ పోస్టు భర్తీకి సర్కార్ గ్రీన్ సిగ్నల్. 2-3 రోజుల్లో వెలువడనున్న నోటిఫికేషన్. సో మనకు 2 నుంచి 3 డేస్ లోపల నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉందంటూ మనకు ఈ వెలుగు న్యూస్ పేపర్లో అయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చినారు. సో ఇది గవర్నమెంట్కి దగ్గరగా ఉండే న్యూస్ పేపర్ కాబట్టి కొంతవరకు మనం ఈ న్యూస్ని నమ్మవచ్చు. అయితే ఇక్కడ మనకి ఇంకో విషయం ఏమి ఇచ్చారంటే, సో మనకు ఆర్టీసీ సంబంధించిన పోస్టులు ఏవైతే ఉంటాయో అవి సాధారణంగా మనకి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి జరుగుతుంది. అయితే ఈసారి పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుంచి కాకుండా డైరెక్ట్ ఆర్టీసీ యాజమాన్యమే మనకు ఈ భర్తీ చేయనున్నట్లు మనకు ఇక్కడ కింద ఇచ్చినారు. సాధారణంగా ఆర్టీసీలో పోస్టుల భర్తీ ప్రక్రియ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డుకి అప్పగించడం ఆనవాయితీ. అయితే తాజా కండక్టర్ పోస్టుల భర్తీని మాత్రం ఆర్టీసీ యాజమాన్యానికి అప్పగించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. సో దీనిపై ఒక క్లారిటీ వచ్చినాక ఇవాళ ఫ్రైడే అంటే శుక్రవారం రోజు ఇవాళ ఒక మీటింగ్ జరుగుతుందంట. సో దానికి సంబంధించిన క్లారిటీ అయితే ఇవాళ వస్తుందని చెప్తున్నారు. అండ్ దీనికి సంబంధించిన సెలక్షన్ ప్రొసీజర్ సంబంధించి కూడా చాలామందికి చాలా డౌట్లు అయితే ఉన్నాయి. సో మనకి అందుతున్న వార్తల ప్రకారం అయితే ఇప్పటికైతే ఇది 10th మార్కుల ఆధారంగా ఎంపిక చేయనున్నట్లయితే తెలుస్తుంది. మనకు నిన్న వచ్చిన ఈనాడు పేపరు అండ్ వేటి న్యూస్కి సంబంధించిన న్యూస్ చూసుకున్నట్లయితే 10th బేస్ మెరిట్ మార్క్స్ పైన మనకి ఈ ప్రొసీజర్ అయితే జరగనున్నట్లు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేసినారు. అయితే 10th క్లాస్లో కొంతమందికి మార్కులు అండ్ మరికొందరికి గ్రేడింగ్ పాయింట్లు ఉండడంతో ఎస్ఎస్సి బోర్డుకి వీళ్ళైతే ఒక లేఖ రాశారంట. గ్రేడింగ్ మార్కులు ఎట్లా పర్సంటేజ్లో కన్వర్ట్ చేయాలనే దానిపైన ఒక క్లారిటీ తీసుకున్న తర్వాత వీళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయనున్నట్లు మనకు సమాచారం. సో ఎటు చూసుకున్నా ఇవాళ ఫ్రైడే ఇవాళ ఒక మీటింగ్ జరుగుతున్నట్లు ఇక్కడ మనకు న్యూస్ పేపర్లో వచ్చింది. ఈ మీటింగ్లో మనకు క్లారిటీ వచ్చిన తర్వాత ఐదర్ సాటర్డే ఆర్ మండే మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఎవరైనా దీనికి సంబంధించిన పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే మీరు కావాల్సిన డాక్యుమెంట్స్ అయితే రెడీ చేసుకోండి. సో ఇది ఇప్పటివరకు ఉన్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.